నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మానస. ఈరోజు మనము సేంద్రియ వ్యవసాయం గురించి, అలాగే ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని విధానాలు ఉంటాయి, ఏమేమి ద్రావణాలు ఉంటాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో మనతో పాటు ఉన్నారు సేంద్రియ వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శివప్రసాద్ రాజు గారు, నమస్కారం అండి. రాజుగారు, అసలు సేంద్రియ విధానం అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని విధానాలు ఉంటాయి? సేంద్రియము అనే దానికంటే ఇప్పుడు ప్రకృతి సేంద్రియ విధానం, అలాగే ప్రకృతి విధానం, ప్రకృతి వ్యవసాయం రెండు ఒకటే అంటారా? ప్రకృతి వ్యవసాయము రెండు ఆల్మోస్ట్ ఒకటే అండి, రెండు ఒకటే. అంటే ప్రకృతి వ్యవసాయం అంటే పాలేకర్ గారు కాన్సెప్ట్ సంబంధించినటువంటిది. ప్రకృతి అంటే ఏంటిది, మనము ఏదైతే ఉందో భూమిపై ఏదైతే ఉందో వాటి యొక్క మనుగడకు హాని లేకుండా, ఓకే, ప్రకృతిలో ఉండేటువంటి యొక్క వనరులకు హాని లేకుండా సహజ సిద్ధంగా వాటి నుంచి వచ్చేటువంటి యొక్క ఆహారాన్ని తీసుకోవడం ప్రకృతి. ఇప్పుడు మనం తీసుకునేటువంటి యొక్క ఆహారం అంతా కూడా ఆర్టిఫిషియల్గా పండించేటువంటి ఒక ప్రాసెస్కి వచ్చింది. దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి యొక్క జీవాల యొక్క మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయింది, మనకు కూడా హానికరంగానే ఉంది. సో వాటిని అన్నింటినీ తప్పించి ప్రకృతి పరంగా మనం ఏ విధంగా బతకాలి, ఎలాంటి ఆహారం తినాలో, అలాగే వేటికి ఈ ప్రపంచంలో మనకే కాదు హక్కు ఉన్నది, అన్ని రకాలైనటువంటి యొక్క పశుపక్షాదులన్నిటికీ కూడా బతికేటువంటి యొక్క హక్కు ఉంది. సో వాటిని అన్నింటినీ కాపాడుకుంటూ మనం జీవనం సాగించినప్పుడు మాత్రమే మనకి మనగడికి అవకాశం ఉంది. సో అలాంటి యొక్క విధానమే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం. దీంట్లో ఏంటిది అని అంటే, ఇంతకుముందు ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనందరికీ తెలిసినటువంటిది ఈ యొక్క కెమికల్స్ యొక్క వాడకం పెరిగిపోతూ ఉండేది. ఈ యొక్క వాడకం పెరిగినటువంటి సందర్భంలో అది మునుముందు ప్రకృతికి హాని కలిగించేటువంటి ఒక అవకాశం ఉందని గవర్నమెంట్ నుంచి ఏం చేస్తున్నారంటే, ఇలా ఇవన్నీ వాడకుండా కొన్ని రకాలైనటువంటి ఒక పద్ధతులను అవలంబించండి భూమికి ఆలకుండా అని దానికి వాళ్ళు పెట్టినటువంటి ఒక పేరు ఏంటంటే సేంద్రియ విధానం. ఇప్పుడు మనం ఆచరించేటువంటి దానికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదు. సో ఇందులో ఎన్ని విధానాలు ఉంటాయి మీరు అన్నారు ఇప్పుడు ఇందాక? ఈ యొక్క ప్రకృతి అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనుకుందాం ఫస్ట్. ఇది కెమికల్ ఇది అన్ని పక్కన పెడితే ఫస్ట్ ఈ యొక్క ఫార్మింగ్ విధానం లోపల ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు మొత్తం అంతా. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటిది, ఏం లేదు, ఎలాంటి కెమికల్స్ రసాయనాలు వాడకుండా మనకు సహజంగా దొరికేటువంటి యొక్క పదార్థాలతోటి మనం చేసేటువంటి యొక్క ఈ యొక్క ఫార్మింగ్నే న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఒకప్పుడు మన పూర్వీకులు చేసిన విధానం అని చేసినటువంటి యొక్క విధానాలు అనుకోండి. అయితే మన యొక్క పూర్వీకులు చేసినటువంటి యొక్క విధానాలన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడో కొంచెం వెనుకబడిపోయి మొత్తం కనుమరుగైపోయి. అయితే ఈ ఏ విధానంలో చేస్తే, ఇప్పుడు ఈ ఫార్మింగ్ని ఏ విధానంలో చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది అనేటువంటి ఒక విధానం కొంతమంది ప్రముఖ వ్యక్తులు వాళ్ళు పరిశోధనలు చేసి వాళ్ళు తెలుసుకున్నటువంటి ఒక విషయాలు మనకి చెప్పడం జరిగింది. అలాంటి వారి లోపల మన ఇండియా లోపల పూజ్య పాలేకర్ గారి యొక్క విధానం, రెండవది మహారాష్ట్ర తబోల్కల్ వారికి యొక్క సంబంధించినటువంటి ఒక విధానం, తర్వాత తమిళనాడు లోపల నమల్వార్ గారిది, భాస్కర్ సావే గారిది. సో ఇక్కడ మనకి వీళ్ళ యొక్క పద్ధతులు, వీటన్నిటిలో కూడా బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటిది అని అంటే పాలేకర్ గారి విధానం. ఇది బయటికి వెళ్తే జపాన్లో పుకువోకా ఆయన సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంటుంది. తర్వాత చౌహాన్ క్యూ, కొరియాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చౌహాన్ క్యూ. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వనరులు, వాళ్ళకు ఉండేటువంటి యొక్క పరిస్థితులకు అనుకూలంగా సో వాళ్ళ యొక్క పద్ధతుల్లో కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా ఎలా వ్యవసాయం చేయాలనేటువంటి విధానాలు చెప్పింటారు మొత్తం అంతా. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రకృతి లేదు, పాలేకర్ గారి విధానం. ఓకే, ఇప్పుడు చాలా మంది కూడా రైతులు పాలేకర్ గారి విధానంలోకి అడుగుపెట్టి ఆ విధానంలో చక్కగా పంటలు పండించుకుంటూ ఉన్నారు. కొంతమంది చౌహాన్ క్యూ మెథడ్ కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఇక్కడ అంటే రెండూ కలిపి చేసుకోవచ్చా, ఏదన్నా నష్టం జరుగుతుందా, లాభం ఉంటుందా అనే ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది. పాలేకర్ విధానాన్ని చౌహాన్ క్యూ మెథడ్ని కలపొచ్చు అంటారా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, అంటే ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ వాడుకునేది ఆ విధానంలో ఉండేటువంటి కాన్సెప్ట్లు దీంట్లో ఉన్నాయి దాంట్లో. ఇక్కడ ఏంటిది అని అంటే బేసిక్ విషయం ఏంటంటే, ఈ చౌహాన్ క్యూగా వారి విధానానికి పాలేకర్ గారి విధానానికి డిఫరెంట్ ఏంటి అని అంటే, తేడా ఏంటంటే, మన యొక్క పాలేకర్ గారి విధానంలో ఏంటిదంటే ఆవు అనేది ముఖ్యమైన పాత్ర. ఆవు మన యొక్క సంస్కృతిలో ఒక భాగం. మన సంస్కృతిని కాపాడుకుంటూ మన భూమిని కాపాడుకోవడం అనేది ఈ యొక్క పాలేకర్ గారి విధానంలో ఉంది. సో ఇక్కడ ఇది
తర్వాత అక్కడ కొరియాకు చౌహాన్ క్యూ వారి ప్రాంతం లోపల ఆవులు ఉండే. అవును. సో ఇంత వ్యవస్థ లేదు మనకుండే కల్చర్ వేరే, వాళ్ళకు ఉండేటువంటి ఒక కల్చర్ వేరే. అక్కడ వాళ్ళకు దొరికేటువంటి యొక్క సహజమైనటువంటి ఏదో ఉత్పత్తులు ఉన్నాయి వాటిని ఉపయోగించి ఎలా వ్యవసాయం చేయాలని వారు చెప్పారు. ఇక్కడ మనకు ఉండేటువంటి యొక్క సోర్స్ తోటి వీరు మనకు చెప్పడం జరిగింది. పెద్ద దీనికి దానికి ఏం పెద్ద తేడాలు ఏం లేవు, కలిపి చేసుకోవచ్చు, ఎటువంటి యొక్క ఇబ్బంది లేదు. వాళ్ళ దాంట్లో ఎక్కువగా పోషక ద్రావణాలు ద్రావణాలు ఎక్కువ ఉంటాయి. భూమికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ల్యాబ్ అనేటువంటి ఒక ద్రావణం ఇలా కొన్ని వాడుతూ ఉంటారు. మన దగ్గర ఆవు పేడను ఉపయోగించి భూమిని సిద్ధం చేసుకోవడం, జీవామృతం అనేటువంటి ఒక కల్చర్స్ మనం దీంట్లో వాడుతూ ఉంటాం, అంతే. మరి మొక్కల పెరుగుదలకి అలాగే భూమి యొక్క సారం పెరగడానికి, మంచి దిగుబడులు రావడానికి ఏ ద్రావణాలను ఎక్కువగా ఉపయోగించాలంటారు రైతులు ఇప్పుడున్న ప్రెసెంట్ పరిస్థితుల్లో? అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఒక విధానం లోపల 2 రకాలైనటువంటి ఒక పద్ధతులు కూడా అవలంబిస్తూ ఉంటాను నేను బేసిక్గా. నేను 2016-17 వరకు పాలేకర్ గారి విధానం 100% అలా చేసుకుంటే వెళ్ళేటువంటి క్రమం లోపల నాకు ఎదురైనటువంటి ఒక సవాళ్ళు చాలా ఉన్నాయి. నేను కమర్షియల్గా బయట కన్సల్టెంట్గా వర్క్ చేయడం, నా పొలాలు నేను చేసుకోవడం, ఇలాంటి క్రమం లోపల ఉత్పత్తి బయట చేసేటువంటి ఉత్పత్తి మీద ప్రభావం చూపించింది, అంటే ప్రొడక్షన్ మీద, దిగుబడి ఏదైతే. సో ఆ క్రమం లోపల వెతికేటువంటి ఒక క్రమం లోపల నాకు చౌహాన్ క్యూ గారి యొక్క పద్ధతులు అనేది తెలిసింది. ఒక మిత్రుల ద్వారా తెలిసినప్పుడు దాన్ని కొంచెం స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి ఒక పుస్తకాలన్నీ కొంచెం స్టడీ చేసి తెలుసుకున్న తర్వాత 2018 నుంచి ఈ 2 విధానాలు కలిపి నేను వ్యవసాయం చేసుకుంటూ వెళ్తున్నాను. మొత్తం అంతా కూడా కలపడంతో చేసుకోవడంతో పాటు దీంట్లో మంచి ఫలితాలు కూడా ఉండడం వల్ల నాకు తెలిసినటువంటి ఒక రైతు మిత్రులందరికీ కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు అడిగినట్టు ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లోపల మొక్కల యొక్క పెరుగుదలకి ఎలాంటి ద్రావణాలు వాడుకుంటాము అనేటువంటి ఒక విషయానికి వచ్చినప్పుడు మనకి రకరకాలైనటువంటి పెరుగుదలకు సంబంధించినటువంటి వరకు అయితే ఇక్కడ పంచగవ్య ఒకటి, రెండవది జీవామృతం, ఓకే. తర్వాత మనకి లాక్టోబాసిలస్ ల్యాబ్, ఓకే, ల్యాబ్ అంటాం. ఇవన్నీ కూడా ఈ మూడు ఎలాంటి ద్రావణాలు అంటే కల్చర్తో పాటు బలాన్ని కలిగినటువంటివి. కల్చర్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకుందాం. మదర్ కల్చర్ అంటూ ఉంటారు ఎక్కువగా. కల్చర్ అంటే ఎలా పనిచేస్తుంది, దీనికి ఎందుకు పెరుగుదలకి ఇంకా ఉన్నాయి, వాటి విషయాలు చెప్తాను. వీటికి ఉండేటువంటి ఒక గొప్పదనం ఏంటిది అనేటువంటి ఫస్ట్ విషయం. ఇక్కడ ఈ 3 ద్రావణాల లోపల బ్యాక్టీరియా అనేది ఉంటుంది, బ్యాక్టీరియా అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి, బ్యాక్టీరియా ఏంటిది, ద్రావణాలు ఎట్లా పనిచేస్తాయి, ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అనేది. ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉన్నామండి, మన అమ్మ ఉంది, నాన్న ఏం చేస్తాడు, బయట నుంచి ఉప్పు, కారం, బియ్యము, పప్పులు, సామాగ్రి అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. వంట ఎవరు చేయాలి? తల్లి చేయాలి. వంట చేస్తేనే కదా ఆ బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ వండితేనే కదా వంట అయ్యేది, మనం తినేది. ఒకవేళ సామాన్లు ఉండి కూడా వంట చేసేటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఏమవుద్ది? వేస్టే కదా. సేమ్ అదే విధానం లోపల ఇక్కడ మీ పొలం లోపల అన్నీ ఉన్నాయి, అంటే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయి. అది మొక్క తీసుకోలేదు ఎప్పుడు కూడా. మొక్క ఎప్పుడు కూడా భూమి నుంచి ఏది డైరెక్ట్గా తీసుకోదు. మనం డైరెక్ట్గా బియ్యంలో ఉప్పు వేసేసుకొని తినేస్తామా? లేదు, దాన్ని వండుకొని తింటాం. వండేటువంటి ఒక పర్సన్ ఉంటారు, అది ఇంట్లో అమ్మ అన్న కావచ్చు, లేదా భార్య అన్న కావచ్చు, లేదా హోటల్ అయితే కుక్ అయినా కావచ్చు, ఏదో ఒకటి వండేటువంటి యొక్క వంట మనిషి అక్కడ ముఖ్యం. ఇక్కడ కూడా ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ముఖ్యం. ఈ యొక్క భూమిలో బ్యాక్టీరియా అనేది చాలా ముఖ్యం. మొక్కకు కావాల్సిన అందరికి తెలిసిన ఎన్పికే అంటారు, నైట్రోజను, పొటాషు, భాస్వరము, కాల్షియము, ఇక రకరకాల న్యూట్రిషన్స్. ఒక్కొక్క రకమైనటువంటి ఒక పోషకాన్ని ఒక్కొక్క రకమైనటువంటి ఒక బ్యాక్టీరియా తయారు చేసేస్తుంది భూమి లోపల. సింపుల్ లాజిక్, భూమిలో ఈ పోషకాలు ఉంది, మొక్కకు నైట్రోజన్ కావాలి, నైట్రోజన్ అంటే నత్రజని, ఇంకో వాడుక భాషలో యూరియా ఏదో అంటాం, ఓకే. అది ఉంటే మొక్క పెరుగుతుంది. ఆ యొక్క నత్రజనికి సంబంధించినటువంటి యొక్క బ్యాక్టీరియా ఉంటుంది, అజిటో బ్యాక్టీరియా అంటాం. సో ఆ బ్యాక్టీరియా ఉంటేనే
అక్కడ ఆ పదార్థం ఉంటేనే ఆ పశువుల ఎరువు ఉంటే ఆ పశువుల ఎరువులో ఉండేటువంటి దాన్ని కన్వర్ట్ చేసి మొక్కకి ఇస్తుంది. అప్పుడు మొక్క పెరుగుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ చేయడానికి మనకి బ్యాక్టీరియా కావాలి. ఉపయోగపడుతుంది. అది బ్యాక్టీరియా కొన్ని వందల కోట్ల రకాలైనటువంటి ఒక బ్యాక్టీరియాలు ఉంటాయి భూమి లోపల మొత్తం అంతా. ఇక్కడ మనం తక్కువగా ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియాని మనం ఏం చేస్తున్నాము, ఈ జీవామృతము, పంచగవ్య, తర్వాత ల్యాబ్, వీటిలో ఏముంటుంది మొత్తం అంతా బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మనం భూమికి ఇచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక భూమిలో పోషకాలని కన్వర్ట్ చేసి మొక్కకి ఇస్తుంది. అది బేసిక్ సూత్రం. ఓకే, ఇప్పుడు లాజిక్ అర్థం చేసుకోవాలి మనం. ఇది బలానికి పని చేస్తుందా, దేనికి చేస్తుందా అనేది ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఏం చేస్తుంది, ఇది డైరెక్ట్ అక్కడ ఇండైరెక్ట్గా పని చేయిస్తూ ఉంటుంది అనమాట. మొత్తం అక్కడికి లేని దాన్ని మనం ప్రవేశపెట్టి చేస్తూ ఉంటాం. సో ఇంకా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, అన్ని రకాలు మల్టీపర్పస్గా. సో ఇది కల్చర్ లాంటిది, మదర్ కల్చర్ లాంటిది. ఇంకా ఇది స్ప్రే చేయొచ్చు, భూమికి ఇవ్వచ్చు, మల్టీపర్పస్గా పనిచేస్తుంది. పెరుగుదలకు పనిచేస్తుంది, కల్చర్ని డెవలప్ చేయడానికి కూడా పనిచేస్తుంది. పంచగవ్య అయినా ఇదైనా ల్యాబ్ అయినా. ల్యాబ్ ఏం చేస్తుంది, ఇంకా ముఖ్యంగా ల్యాబ్ అంటే ఏం లేదు, ఇక్కడ కొంచెం డౌట్ పడతా ఉండొచ్చు. లాక్టోబాసిల్లస్ అంటాం ల్యాబ్ అంటే. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా. ఇది దేంట్లో ఉంటుంది అని అంటే పాలలో ఉంటుంది. ఆవు పాల నుంచి వచ్చినటువంటి ఒక పాల లోపల బియ్యం కడిగినటువంటి ఒక నీళ్ళని కలిపి ఫర్మెంటేషన్ చేసినప్పుడు తయారయ్యేటువంటిదే ఈ బ్యాక్టీరియా. ఇది ఏం చేస్తుందంటే భూమిని బాగా తొందరగా గుల్లబరుస్తుంది. భూమిలో ఉండేటువంటి ఒక మెటీరియల్ ఏదైతే ఉంటుందో, కార్బన్కి సంబంధించినటువంటి మనం వేసినటువంటి ఆకులు, ఆలములు, చెత్త తొందరగా డీకంపోజ్ చేసేటువంటి యొక్క గుణం ఉంది. డీకంపోజ్ అవ్వడం అంటే ఏంటిది, అది ప్రాసెస్ అయిపోయి మళ్ళీ మంచి ఎరువుగా తయారై మొక్క తీసుకునే సిచ్యువేషన్కి రావడం, అంతే కదా. సో ఆ సిచ్యువేషన్, బియ్యం ఉడికితే ఏమవుద్ది, అన్నం అవుతుంది. ఇక్కడ కూడా అది డీకంపోజ్ అయితే ఏమవుతుంది, ఎరువు అయిందంటే మొక్కకు అన్నం అవుతుంది. సో ఇది తొందరగా చేస్తుంది అనమాట. కుక్కర్లో పెట్టినట్టు వండినట్టు ఫాస్ట్గా చేస్తుంది. అది కొంచెం న్యాచురల్గా అయితే కొంచెం స్లోగా అవుతుంది. ఇది మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఈ 3 అయిపోయింది కదా. తర్వాత విషయం ఏంటిది అని అంటే పెరుగుదల లోపల ఇక్కడ ఫిష్ అమినో యాసిడ్ అని ఇక్కడ వాడుతూ ఉంటాం. చేపలతోటి తయారు చేసినటువంటి ఒక ఫిష్ అమినో యాసిడ్ అనేది నత్రజని కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్కల యొక్క పెరుగుదలను తొందరగా పెంచుతూ ఉంటుంది. ఫిష్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఎంత బాగుంటుంది అంటే తాటిపండు వాసన వస్తుంది మొత్తం అంతా కూడా. ఆ వాసన వచ్చిందంటే అది రెడీ అయింది. మనకు వాసనతోటే తెలిసిపోద్ది అది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ యొక్క చేపల్ని బెల్లాన్ని కలిపి ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఒక లిక్విడ్గా తయారవుతుంది. ఆ లిక్విడ్ తీసుకొని 1 లీటర్కి 2 ml 3 ml చొప్పున మనం ఎప్పుడైతే మొక్కకు స్ప్రే చేసామో ఆటోమేటిక్గా వాటిలో ఉండేటువంటి ఒక నత్రజని శాతం ఎక్కువగా ఉండి మొక్క యొక్క పెరుగుదల అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రేట్లు వెళ్తుంది. తర్వాత దీంట్లోనే ఇదే పెరుగుదలకు సంబంధించిన దాని లోపల మనం ఎగ్ అమినో యాసిడ్ అనేది కూడా, కోడిగుడ్లను, నిమ్మరసాలు వీటన్నిటి వాడుకున్నప్పుడు కూడా అది కూడా చాలా బలంగా పనిచేస్తుంది. అది పూత పింద ఏర్పడడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కువ ప్రొడక్షన్ రావడానికి, పూత పింద బాగా నిలబడడానికి చాలా ఉపయోగపడేటువంటి ఒక ద్రావణం అది. ఇది ఇప్పుడు మీరు పెరుగుదలకు సంబంధించినంత వరకు మాత్రం మళ్ళీ న్యూట్రిషన్స్ వేరే ఉంటాయి. మళ్ళీ రకరకాల ఎన్పికేకి సంబంధించిన రకరకాల ఇవి పెరుగుదల లోపల అత్యంత కీలకం. తర్వాత ఇదే పెరుగుదల లోపల సప్తధాన్యాంకుర కషాయం అని పాలేకర్ గారి విధానంలో ఒక విధానం ఉంటుంది. దాన్ని 7 రకాలైనటువంటి ఒక ధాన్యాలను తీసుకోవడం. మనము నవధాన్యాలు కూడా వాడుకోవచ్చండి. నవధాన్యాలకు సంబంధించినటువంటి యొక్క టానిక్ ఏదైతే ఉందో తయారు చేసుకొని ఇది కూడా పెరుగుదలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొత్తం. సో ఇవి అనేది ముఖ్యమైనటువంటి యొక్క పెరుగుదలకు సంబంధించినటువంటి మన న్యాచురల్ ద్రావణాలు. పాలేకర్ గారి విధానం చెప్పాను, చౌహాన్ క్యూ గారిది కూడా చెప్పాను, 2 కలిపి చెప్పాము మొత్తం కూడా. అయితే ఇప్పుడు ఎదుగుదలకు సంబంధించి మీరు చెప్పారు. అలాగే ఎదుగుతూ ఉన్న క్రమంలో మనకి పురుగు పుట్ర కూడా ఆశించడం జరుగుతుంది కదా మొక్కలకి. మరి వాటికి న్యాచురల్గా ఎలా మనము ఎటువంటి ద్రావణాలు వాడుకోవచ్చు? దీంట్లో మీకు చాలా రకాలైనటువంటి ఒక ద్రావణాలు ఉన్నాయి. వీటిని ఏమంటాం అంటే కషాయాలు అంటాం. కషాయాలు దీంట్లో మీకు అగ్నియాస్త్రం అని ఉంటుంది. అగ్ని ఆస్త్రం. అగ్ని అంటే వేడి,
ఎప్పుడైతే మీరు ఇది యొక్క కషాయాన్ని మొక్క మీద పిచికారీ చేశారో ఆ పురుగు మీద పడ్డప్పుడు దానికి విపరీతమైనటువంటి యొక్క వేడి మంటలు పుట్టి పురుగు చనిపోతుంది. దానికి అగ్నియాస్త్రం, ఇది మన పాలేకర్ గారి విధానంలో ఉండేటువంటిది. ఇక్కడ ఇది ఏమవుతుంది, దీంట్లో మనం వాడేటువంటి యొక్క పొగాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవమూత్రం వీటిని తీసుకుంటాం అనమాట. పొగాకుకు ఉండేటువంటిది ఏంటిది, ఘాటుతనం. ఓకే, పచ్చిమిర్చికి ఉండేది ఏంటిది, మంట. వెల్లుల్లి ఒక రకమైనటువంటి యొక్క ఘాటు. సో ఈ మూడింటిని కలిపి చేసినప్పుడు ఆ పురుగు మీద పడ్డప్పుడు అది ఒక రకమైన మంటకులోనే ఇమీడియట్గా చనిపోద్ది. ఇది మనం కెమికల్ దాంట్లో కూడా చేస్తే పురుగు మందుల్లాగా పనిచేస్తుంది, ఇమీడియట్గా పనిచేస్తుంది. ఒక 2-3 డేస్ లోపల మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఫాస్ట్గా మొత్తం అంతా. ఒక స్టేజ్, అయితే చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏ పురుగు అయినా కానీ దీంట్లో కంట్రోల్ కావాల్సిందే ఫస్ట్ విషయం. దీంట్లోనే మనకి పొగాకు వాడడం వల్ల పొటాష్ యొక్క పర్సెంటేజ్ మొక్కలకు లభిస్తుంది కనుక పురుగుకి పనిచేస్తుంది, మొక్కల యొక్క పెరుగుదలకి, కాయల పెరుగుదల, మొక్క పెరుగుదలకి, ఫ్రూట్ బాగా ఏమంటారు తయారు కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక కషాయం ఏంటిది అంటే ఈ యొక్క గుడ్డు దశలో ఉన్నప్పుడు, గుడ్డు నుంచి పిల్ల దశ వచ్చేటువంటి యొక్క సందర్భంలో బ్రహ్మాస్త్రం అని వాడతాం. ఒక 4-5 రకాలైనటువంటి యొక్క ఆకులు. సో వాటిని వాటర్లో కానీ ఆవుమూత్రంలో కానీ ఉడకబెట్టి కొట్టినప్పుడు ఆ యొక్క గాఢతకి ఈ చనిపోవడం జరుగుతుంది. దాన్ని బ్రహ్మాస్త్రం అంటాం. సో బ్రహ్మాస్త్రం కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు బనిస్తాం. మరి గుడ్డు దశలో ఉన్నప్పుడు ఇవన్నీ మనం తయారు చేసుకునేవి. నీమాస్త్రం అని, నీమాస్త్రం అంటే వేప ఆకులు, ఆవు పేడని, ఆవు మూత్రాన్ని, వీటినన్నిటిని కూడా ఫర్మెంటేషన్ చేసి ఈ యొక్క పురుగు గుడ్డుని నాశనం చేసేటువంటి యొక్క గుణం దీనికి ఉంటుంది. ఎప్పుడు ఆకులు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఈ ఏపకు సంబంధించినటువంటి యొక్క ద్రావణాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అది వేప నూనె కానివ్వండి, లేదా అనంటే వేప ఆకులు, ఆవు పేడ, ఆవు మూత్రం కలిపి చేసేది. అయితే ఏమవుద్ది, ఇక్కడ ఈ నీమ్కి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైనా వాడినప్పుడు ఆ వేప నూనెలో కానీ వేప ఆకుల్లో కానీ అజాడిరెక్టిన్ అనేటువంటి యొక్క పదార్థం ఉంటుంది. ఒక రకమైనటువంటి ఆ మొక్కలో ఉండేటువంటి కెమికల్ అది. ఈ కెమికల్కి ఉండేటువంటి యొక్క గుణం ఏంటిది అని అంటే, ఇది ఎప్పుడైతే మీరు స్ప్రే చేస్తారో ఆ గుడ్డు మీద పడ్డప్పుడు దానిలో ఉండేటువంటి యొక్క పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది కదా, అంటే పిండ ఇవన్నీ దశలు మారుతూ ఉంటాయి, గుడ్డుని ఇవన్నీ కూడా ఆ యొక్క దాన్ని మొత్తం నాశనం చేసేది. ఇది దీంట్లో ఉండేటువంటి కెమికల్ ఆ యొక్క రసాయనానికి ఉండేటువంటి యొక్క గుణం. ఆ పురుగు అక్కడితోటి దాటిన తర్వాత దీన్ని వాడుకుంటాం. ఇంకా పెద్దగా అయితే ఇది. తర్వాత ఇంకొకటి ఉంది, దశపర్ణి కషాయం. ఇది దశపర్ణి కషాయం అనేది మల్టీపర్పస్ అనమాట మొత్తం అంతా కూడా. అది మొదటి స్థాయి నుంచి లాస్ట్ స్థాయి వరకు ఉండేటువంటిది కొంచెం స్లోగా ఉంటుంది కానీ బాగా పనిచేస్తాం. అన్ని రకాల పురుగులకి, అన్ని రకాలైనటువంటి గుడ్డుకి కానీ పురుగుకి కానీ దీనికి ఇది ఒక స్లో మెథడ్ లోపల వెళ్ళేటువంటి ప్రాసెస్. మొత్తం అంతా కనిపిస్తుంది, రిజల్ట్ బాగుంటుంది కానీ కొంచెం స్లోగా అనిపించినట్టు. ఏంటిది ఇమీడియట్గా అనమాట, ఫాస్ట్ గన్ తోటి ఫైర్ చేసినట్టు మొత్తం పడిపోతూ ఉంటాయి. సో ఈ దశపర్ణి కషాయం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఇంకా రకరకాలుగా అవసరాన్ని బట్టి మనం వాడుకునేటువంటి యొక్క ద్రావణాలు రకరకాలైనటువంటివి ఉన్నాయి మొత్తం అంతా కూడా. ఇప్పుడు కానుగ ఆకులతోటి కానుగాకులు వాడుతూ ఉంటారు, కాయలు కూడా వాడుతూ ఉంటారు. కానుగాకులు, సీతాఫలం సంబంధించినటువంటివి, ఒక్కొక్క రకమైనటువంటి ఒక వ్యాధికి కొన్ని రకాలైనటువంటి ఆకులతో కషాయాలు చేస్తూ ఉంటాం మొత్తం అంట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ వరి పొలాలు ఉంటాయి, వరి పొలాల లోపల దోమ ఎక్కువగా ఉంటుంది. ఈ కషాయం కొట్టినప్పుడు అది అంత ఎఫెక్ట్గా పనిచేయనప్పుడు చెరువులో మనకి తూటికాడ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కషాయాలకు వచ్చిన తూటికాడ అంటే కొందరు మన తెలంగాణలో లొట్టపీసు అంటారు. తెల్లగా ఇలా వచ్చి పువ్వు వస్తుంది చూడండి చెరువుల లోపల, మామూలుగా ఒక చెరుకు మాదిరిగా పెరుగుతూ ఉంటుంది. దాంట్లో మంచి ప్రమాదకరమైనటువంటి యొక్క కెమికల్కి సంబంధించిన అవశేషాలు ఉంటాయి బాగా దానికి మొత్తం అంతా. సో అది ఎంత డేంజర్ అంటే వేడిగా ఉండేటువంటి టీ కప్ మీద కూడా దాన్ని పెడితే దానికి ఆకర్షిస్తే అది కానీ తాగితే మనం పోతాం మళ్ళీ. అంత డేంజర్ మొత్తం, అంత పవర్ఫుల్ అయింది. సో దాంట్లో ఉండేటువంటి ఆ యొక్క అవశేషాలు అట్లుంటాయి మొత్తం అన్ని. ఆ దాన్ని మనం ఉడకబెట్టి కొట్టినప్పుడు ఈ యొక్క దోమ ఏదైతే ఉంటుందో వరిలో వచ్చే దోమ చాలా డేంజర్, అసలు కంట్రోల్ కాదనమాట మొత్తం అంతా. సో ఆ దోమను 100% క్లియర్ చేసేటువంటి ఒక గుణం దానికి ఉంది. ఇలా ఒక్కొక్క రకం. ఇంకొకటి మనకి బోగన్ విలియా ఆకులు ఉంటాయి. బోగన్ విలియా అంటే ఏమంటాం, రకరకాల రంగులతోటి
4-5 రకాలతోటి పార్కుల్లో కానీ షో ఫ్లవర్స్ కాగితం పూలు అంటాం, హైవే రోడ్ల మధ్యలో పెడతా ఉంటాం కదా. సో ఆ బోగన్ విలియా మొక్కలకి ఏంటిదంటే ఆ ఆకుల్లో ఈ వైరస్కి సంబంధించినటువంటి ఒక కంట్రోల్ చేసేటువంటి ఒక గుణం చాలా ఎక్కువ ఉంది. వైరస్ సో అది మిర్చిలో వచ్చే ముడతలు కానివ్వండి, బొప్పాయిలో వచ్చేటువంటి ఒక ముడతలు కానివ్వండి, వైరస్కు సంబంధించినంత వరకు ఈ ఆకులను వాడినప్పుడు కొంచెం ప్రభావవంతంగా మనకు రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి మొత్తం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క పరిష్కారాలు ఉన్నాయి. ఇది పురుగులకు సంబంధించినంత వరకు. ఇంకా పోషకాలకు సంబంధించినటువంటి ఇందాక పెరుగుదల, భూమికి, ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం మళ్ళీ పురుగులకి సంబంధించి. ఇప్పుడు పోషకాలు అంటే న్యూట్రిషన్స్. సో మనం ఈ స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంటాయి, కానీ మళ్ళీ ఎక్స్టర్నల్గా కొన్ని మన మనుషులకు కూడా ఏముండదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత తిన్నా కానీ విటమిన్ సి ప్రాబ్లం ఉంది నీకు, లేదంటే టీ ప్రాబ్లం ఉంది, లేదంటే B12 ప్రాబ్లం ఉంది, ఐరన్ ప్రాబ్లం, ఎన్నున్నా కానీ ఏదో ఒక మనం తీసుకునే దాని లోపల లోపాలు జరుగుతూ ఉంటాయి. సో వాటిని సప్లిమెంట్గా మనం ఇస్తూ ఉంటాం. ఇక్కడ సప్లిమెంట్గా ఒక కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఏంటి జనరల్గా జరిగేది, వరి పొలాలు ఉన్నాయి. వరి పొలాల లోపల ఒకటి మనకి జింక్ ప్రాబ్లం అంటాం, జింక్ డెఫిషియన్సీ. ఇప్పుడు డెఫిషియన్సీ గురించి వీటి గురించే చెప్తున్నాం. ఈ జింకుకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆకులు చివర్లు రైతులకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, మొత్తం కొనలంతా కూడా ఎర్రబడ్డట్టు ఇవన్నీ తరుగుతూ ఉంటాయి. అయితే అప్పుడు ఏం చేస్తాం మనం దీనికి జింకు అన్నప్పుడు, ఒకటి తౌడుని ఉడకబెట్టి కొట్టడం ఒకటి, రెండవది వచ్చేసి చింత చెట్లు ఉంటాయి కదా, చింత ఆకును ఉడకబెట్టి దాన్ని స్ప్రే చేసుకోవడం. దాని ద్వారా ఏమవుతుంది మొత్తం అంతా ఆ యొక్క ప్రాబ్లం పోతుంది. రెండవది కాల్షియం ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనకి పిందె సరిగ్గా ప్రాపర్గా ఫ్లవరింగ్ స్టేజ్లో ఇవన్నీ ఇబ్బంది పెడతా ఉంటాయి, మొత్తం ప్రాపర్గా కాదనమాట. కాల్షియంకి సంబంధించినప్పుడు మన ప్రకృతి సిద్ధంగా గవ్వలతోటి కాల్షియం తయారు చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటిదంటే కొంతమంది సున్నం కూడా నీళ్ళలో కలిపి కొడతారంట కదా, అలా కూడా కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతుందా? తగ్గుతుంది, కానీ అది సున్నం అనేది డైరెక్ట్గా మొక్క మీద పడ్డప్పుడు, ఈ పత్రహారితం మీద పడ్డప్పుడు క్లోరోఫినిక్స్ జరగదు, ఫోటోసింథసిస్కి ప్రాబ్లం అయితే ఉంటుంది, కానీ లిమిటెడ్గా కొంత. కానీ గవ్వలతోటి మనకి ఈజీగా అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు మీరు చెప్తా ఉండరు మాకు గవ్వల కషాయం అన్నారు, ఆకుల కొంచెం వివరంగా చెప్పండి అంటే, మనం ఇప్పుడు ఫస్ట్ చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే వ్యూవర్స్కి అందరికీ చెప్పేది ఒక అవగాహన. ఇప్పుడు మనం చెప్పేది ఏంటిదంటే, అసలు కెమికల్ వ్యవసాయం కంటే కూడా ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, మనం తయారు చేసి ఇన్ని విధానాలు ఉన్నాయని తెలుసుకునేటువంటి ఒక ఉద్దేశంతో చెప్తున్నాం. భవిష్యత్తు లోపల దీని ప్రతిదాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక విషయాలన్నీ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మెగా టీవీ కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నా. రెండోది, ఒకవేళ మీకు ఇవన్నీ తయారు చేసినటువంటి ఒక కంటెంట్ కూడా ఆల్రెడీ శివప్రసాద్ రాజు అంటే మీకు మనకు సంబంధించినటువంటి ఒక వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, దాంట్లో రైతులందరూ కూడా దాంట్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి విషయానికి వస్తే, అగ్నాస్త్రం లోపల పొగాకు నుంచి మళ్ళీ ఏమి తయారు చేసుకోవచ్చు, పొటాష్ తయారు. పొగాకుని ఒక 50 లీటర్ లోపల ఒక 5 కేజీలు పొగాకుని వేస్తే నానబెడితే ఒక 4-5 రోజుల లోపల వచ్చేటువంటి ఒక ద్రావణం ఏంటిదే అంటే పొటాష్ అంటాం. ఇదే పొటాష్ని మనము సహజ సిద్ధంగా అరటి బోదెల నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. గెలగొట్టేసిన తర్వాత మధ్యలో వచ్చేటువంటి స్టెమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముక్కలుగా మొత్తం అంతా కట్ చేసుకొని బెల్లంతో పర్మెంట్ చేసుకుంటే కూడా చాలా దాంట్లో అత్యధిక విలువలు పొటాష్కి సంబంధించి ఉంటాయి, మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పొటాషు తర్వాత రెండోది ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, జింక్ అయింది, తర్వాత బోరాను కూడా ఏమవుతుంది, బోరాను డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాయ పగిలిపోతూ ఉంటుంది, బ్రేక్ అవుతూ ఉంటుంది. అది ఏ రకమైన కాయనని కానీ, టమాటా కానివ్వండి, దానిమ్మలు కానివ్వండి, ఈ రకాల ఫ్రూట్స్లో పగుళ్ళు రావడం, ఇలా కుళ్ళులాగా అయిపోవడం, ఇవన్నీ కూడా. సో ఈ బోరాన్కి సంబంధించినంత వరకు ఈ కొబ్బరి నూనె లోపల బోరాన్కి సంబంధించినటువంటిది బాగుంటుంది మొత్తం అంతా. ఈ కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ని వాటర్లో కలుపుకొని ఎమల్సిఫైర్ కలుపుకొని దాన్ని స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మనకి ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది మొత్తం అంతా కూడా సహజ సిద్ధంగా. ఇలా ఒక్కొక్క దాన్ని మనం ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఇప్పుడు ఇది న్యూట్రిషన్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం కవర్ చేసుకున్నది ఏంటిది అని అంటే, మొక్కల యొక్క భూమికి ఎలాంటి ద్రావణాలు ఇస్తే భూమి తొందరగా బ్యాక్టీరియా తోటి నుండి అభివృద్ధి చెందుతుంది, మొక్కలకి
కావాల్సిన పోషకాలను ఇవ్వడానికి. అవును. రెండవది ఇన్స్టెంట్గా మొక్కలకి స్ప్రే చేయడానికి, తర్వాత పురుగులకు సంబంధించింది, తర్వాత డెఫిషియన్సీకి ఇన్ని రకాలైనటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి మనకి దీంట్లో. ఇప్పుడు వేప గురించి ఇందాక మీరు మాట్లాడారు కాబట్టి చాలా ఎక్కువగా వేపాకుకి సంబంధించినవి కూడా వాడుతూ ఉంటారు. వేప గింజలతో ఆ పొడులు, వేప పొడి, ఇంకా తర్వాత సీతాఫలం గింజల పొడిలు, ఇంకా కానుగ గింజల పొడులు, ఇవన్నీ కూడా వాడుతుంటారు. ఇవన్నీ కూడా దేనికంటే క్రిమి సంహారిణిగా వాడతారా లేదంటే పోషకాలకు రూపంలో వాడతారా? రెండు అండి. దీంట్లో మీరు అన్నటువంటి దాంట్లో పూట బేసిక్గా ఈ సీతాఫలం గింజల్లో కానీ ఆకుల్లో కానీ పురుగులని వికర్షించదు మొత్తం. ఇది ఎప్పుడైతే మనము మొక్క మీద స్ప్రే చేసామో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ని ఏదైనా అది పౌడర్ రూపంలో కానీ ఆకులను మరగబెట్టింది కానీ పురుగుల్ని దగ్గరికి రానివ్వదు. దానికి ఉండేటువంటి ఆ వాసనకి, దాంట్లో ఉండేటువంటి యొక్క కెమికల్స్ ఎట్ ఏ టైం సేమ్ అదే టైం లోపల మీకు కానుక గింజలు కానీ సీతాఫల గింజలు కానీ ఆముదం గింజలు కానీ ఈ పెస్ట్కి బాగా పనిచేస్తాయి కంట్రోలింగ్కి. దాంతోపాటుగా వీటిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. వేపపిండిలో ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా వీటిలో ఉన్నాయి మొత్తం అంతా. ఈరోజు వీటిని అన్నింటినీ కూడా ఎవరి లభ్యతను బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. ఇప్పుడు సీతాఫలం ఒక్కొక్క ప్రాంతంలో విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, మొత్తం దొరుకుతాయి. సీతాఫల గింజల నుంచి వాడుకోవచ్చు. కొన్ని డ్రై ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి, ఆముదాలు ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వెళ్తే వరి తప్ప ఏం పండిరు, ఆముదం అక్కడ పండిరు. మన మెట్ట ప్రాంతాలు ఏదో రాయలసీమనో ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో కూడా తగ్గింది. కర్ణాటక సైడు డ్రై ల్యాండ్స్ ఏవైతే వర్షాధారితంగా పత్తి పండించినట్టు ఈ ఆముదాల ఆ ప్రాంతం వాళ్ళు అది వాడుకుంటారు. ఎవరి యొక్క లభ్యతను బట్టి వాళ్ళు అది వాడుకుంటూ ఉంటారు మొత్తం. ఇప్పుడు దేశీయ విత్తనాల గురించి కూడా చాలా అవేర్నెస్ పెరిగింది. ఒకప్పుడు ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు వాడితే ఎక్కువ ఈల్డ్ వస్తుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు దేశీయ విత్తనాల వాడకం కూడా ఎక్కువైనటువంటి క్రమంలో సేంద్రియ పద్ధతిలో దేశీయ విత్తనాలని వాడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? దేశీయ విత్తనాల నుంచి కూడా మనం అధిక దిగుబడులు లాబట్టొచ్చా? అంటే హైబ్రిడ్ వాటిలాగా వీటి నుంచి కూడా అధిక దిగుబడి సాధ్యమేనా? సాధ్యం అండి, ఖచ్చితంగా. ఇప్పుడు బేసిక్ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఈ పద్ధతులన్నీ విత్తనాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. 1960లో మనకి ఏదైతే హరిత విప్లవము గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఆహార సంక్షోభం అప్పుడు మనకి ఏర్పడ్డది. అప్పుడు ఎన్ని పద్ధతులు లేదు, ఆహారాలు తక్కువగా ఉన్నాయి, ఈ జనాలు పెరుగుతూ ఉండరు, అంత టెక్నాలజీలు కరెంట్లు ఇవన్నీ లేవు కదండి అప్పుడు. సో అధిక ఉత్పత్తి కోసం ఏం చేశారు, కొన్ని వంగడాలను క్రియేట్ చేశారు మొత్తం అంతా హైబ్రిడ్. అప్పుడు అంతకుముందు మరి జనాలు బతకలేరా? అంతకుముందు దిగుబడి రాలేదా? దిగుబడి రాకుండానే మనుషులు బతికిరు 2 కోట్ల మంది ప్రపంచం అంతా కూడా. అంతకుముందు ఎక్కడి హైబ్రిడ్లు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మొత్తం అంతా. ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్ కాడికి వచ్చేసింది మొత్తం అంతా. సో రాను రాను మనకి ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగైపోయింది మొత్తం అంతా కూడా. ఇప్పుడున్న రోగాలు ఇప్పుడున్న హాస్పిటల్లో అప్పుడు మరి ఎందుకు పోనీ మన చిన్నప్పుడే 20-30 సంవత్సరాల క్రితమే ఇన్ని రోగాలు ఇన్ని ఆపరేషన్లు ఏమైనా ఉన్నాయి జనాలకి? ఇది అభివృద్ధి చెందుతున్నాం కదా, అభివృద్ధి చెందితే రోగాలు రాకూడదు కదా. అవును. సో అవేర్నెస్ అందరిలో కూడా పెరిగింది. అదే ఇప్పుడు అభివృద్ధి చెందితే రోగాలు రాకూడదు కదా. అప్పుడు మన చిన్నప్పుడు మన నాన్నమ్మలో వీళ్ళందరూ 70-80 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటితే కూడా ఇంకా బతికే ఉన్నాడా అన్న పరిస్థితికి వచ్చింది. అట్లా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు అంతా మనిషి యొక్క ఆయుర్దారం తగ్గిపోయింది మొత్తం అంతా. 60 సంవత్సరాల లోపల ఏదో వచ్చిపోతూ ఉన్నాం మొత్తం అంతా. ఆ జనరేషన్ లేకుండా అయిపోయింది మొత్తం అంతా. సో ఈ కారణం ఏంటిది? ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఆహారం సరే, మీరు ఆర్గానిక్ తింటున్నారు, ఇంకోటి తింటున్నారు. ఆ పండినటువంటి ఒక విత్తనం నుంచి వచ్చిందే కదా ఇది. బలమైన ఆహారం తింటున్నారా? ఏ ఆహారం తింటున్నారు మీరు? ఆహారం తినడం అంటే కడుపు నింపుకోవడం ఒకటి. ఇప్పుడు నేను కడుపు నింపుకోవాలి అని అంటే ఒక బిస్కెట్ తిన్నా కడుపు నిండుతుంది, ఒక పండు తింటే నిండుతుంది, ఒక అన్నం తింటే నిండుతుంది. మరి ఏది బలమైంది ఇంట్లో? బిస్కెట్ తింటే బలమా, పండు తింటే బలమా? పండ్లు తింటే ఎక్కువ బలం. ఓకే, పండు తింటే బలం. పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి కనుక. ఇక్కడ కూడా ఏంటిది అని అంటే మనం తీసుకునే ఆహారం ఎలాంటి ఆహారం, అది బలమైనటువంటిది. ఇక్కడ వచ్చింది ఏంటి అని అంటే ట్రెడిషనల్ విత్తనాల్లో ఉండేటువంటిది ఒక గుణం ఏంటిదంటే అది సహజ సిద్ధంగా ప్రకృతి మనకిచ్చింది. ఇప్పుడు హైబ్రిడైజేషన్ అయింది. ఈ హైబ్రిడైజేషన్కి దీనికి తేడా ఏంటిది అని అంటే ఆ హైబ్రిడ్ నుంచి ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ జిఎం విత్తనాలు అంటాం, జెనెటికల్ సైన్స్, బీటీ విత్తనాలు అని వచ్చింది. ఇప్పుడు జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే ఏంటండి?
అంటే వాళ్ళు దాన్ని మాడిఫై చేస్తారు కొంచెం, మాడిఫై చేయడం అంటే ల్యాబుల్లో తయారు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఎక్కువ దిగుబడి కోసం, లేదంటే ఏమంటారు క్రిముల్ని ఎక్కువగా తట్టుకోవడం కోసం, పురుగుల నుంచి తట్టుకునే శక్తి. అంటే మీరు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారు దానికి, అవును, దాన్ని చేంజ్ చేస్తున్నారు. అది ఇలా ఉండాల్సింది, దాని పద్ధతిని మారుస్తున్నాం. ఇలా కాదు ఇలాగే ఉండాలని మనం దాన్ని మారుస్తున్నాం మొత్తం అంతా. అది మనకు ప్రకృతి, భూమికి ప్రకృతికి మనకి మొత్తం అంతా కూడా ఫుడ్కి ఒక లింక్ సిస్టమ్ ఉంది. అవును, ఒక టమాటా అంటే టమాటాలా ఉంటేనే బాగుంటుంది అది. అవును, టమాటా కూడా ఇప్పుడు వంకాయలాగా. టమాటా అంటే ఒకటి తీపిగా ఉంటుంది. టమాటా తీపిగా ఉండడం ఎందుకు, కారంగా చేయాలని చేస్తే ఏమవుతుంది అది? టమాటాలో కూడా అంటే దాన్ని నాశనం చేసినట్టే కదా. సో వీళ్ళు ఇది ఎలా ఉండాలో అలా ఉండాలని అన్నీ డిజైన్ చేస్తున్నారు మొత్తం అంతా. మనిషికి తినాల్సింది ప్రకృతి ఏ విధంగా ఇచ్చిందో అలాంటి ఆహారాన్ని, ఆ పోషకాలతో కూడుకున్న దాన్ని మాత్రమే తినాలి. కానీ జెనెటికల్గా మొత్తం మార్పు చేసిన తర్వాత వచ్చేది ఏంటిదయ్యా అని అంటే మనం కూడా మారైపోతాం మొత్తం అంతా. కరెక్ట్. జెనెటికల్ అవన్నీ అడ్డమైన రోగాలు వచ్చేది. బీటీ విత్తనాన్ని, బీటీ పత్తిని, ఇప్పుడు జిఎంకి సంబంధించినటువంటి కూరగాయలు కూడా అవి వస్తే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు బీటీ అన్నం, బ్యాసిలస్ తురింజమ్స్ అంటే దాని యొక్క పేరు, అది ఒక రకమైనటువంటి ఒక బ్యాక్టీరియా. దీనిది ఏంటిది అని అంటే ఇది పత్తిలో ఉపయోగించారు మొత్తం అంతా. ఎప్పుడైతే ఈ పత్తిలో పురుగు కొడుతుంది, ఎప్పుడైతే ఆ పురుగు వెళ్ళి దాన్ని కొడుతుందో చచ్చిపోద్ది అనమాట. ఆ గింజ లోపలికి అది దాన్ని తింటే చచ్చిపోద్ది. అంటే ఆ జీవి ఏదైతే ఉందో దాన్ని పెడుతున్నావు, అది విషం. అది నువ్వు మొక్కలోనే విషం పెడుతున్నావు. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే అందరికీ ఇప్పుడు ఇవన్నీ చెప్తావు, మీకు సింపుల్ లాజిక్ తోటి అర్థమైపోతుంది. మీరు అదేదో సినిమా ఉంటుంది చిరంజీవిది, పామును విషం తాగుతాడు అబ్బాయి, పాము చిన్నప్పటి నుంచి అలా డాడీ పెంచుతూ ఉంటాడు. ఈ చిరంజీవి ఎవరిని వెళ్ళి కొరికినా ఏదైనా చేసినా కానీ ఎదుటి మక్కి చనిపోతాడు. అంటే ఏంటిది అన్నట్టు ఇక్కడ చిరంజీవి ఇప్పుడు ఏమైండు, విషం పాము అయిపోయాడు. ఎవరు ఆ అబ్బాయి ఎవరు వెళ్ళి కరిచినా కానీ ఏం చేసినా కానీ ఆడు చచ్చిపోతాడు. మనిషి రూపంలో ఉన్న పాము ప్రమాదకరమైనది. ఇక్కడ కూడా బీటీ అంటే కూడా అంతే. నువ్వు వెళ్ళి కొరికినా వేరే వాళ్ళు వచ్చి కొరికినా కానీ ఎవరికి నష్టం, ఎదుటోడికే నష్టం. సేమ్ అదే విధంగా ఇప్పుడు వచ్చేటువంటివి ఈ పత్తికి సంబంధించిన ఇవన్నీ బీటీ అంటున్నాం కదా, ఈ పత్తి పిట్టు ఇప్పుడు ఇవన్నీ పెట్టడంతో ఏమైపోయిందంటే పశువుల యొక్క వాటి యొక్క జీవన విధానంలో మార్పులు చాలా వచ్చినాయి. మొత్తం వాటి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇవన్నీ కూడా ఇంతకుముందు నార్మల్గా ఉండేది. బీటీ రావడంతో ఈ రకరకాలైన పాలు కలుషితం అయిపోతున్నాయి. ఆ తాగిన పాలు, ఆ బర్రె నుంచి వచ్చినటువంటి తాగిన మనుషుల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ క్యాన్సర్లు, రోగాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇవన్నిటికీ కారణం ఇది మొత్తం. సో అంత బలమైనటువంటి ఆహారం కూడా కాదు అది. దేశీ విత్తనాల లోపల ఒక రైస్ తీసుకుంటే ఒక రైస్లోనే ఒక భారతదేశం లోపల ఒకప్పుడు 1975కి ముందు ఆచార్య రిచార్డ్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్, మన ఒరిస్సాకు సంబంధించిన ఆయన 45,000 రకాలైనటువంటి ఒక విత్తనాలు వరి లోపల భారతదేశంలో ఉన్నాయని సేకరణ చేసి విత్ డేటా తోటి ఆయన ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 1970 అంటే గ్రీన్ రెవల్యూషన్కి ముందు మన దగ్గర ఉన్నాయి. వరిలో మీకు ఇన్ని రకాలు ఉన్నాయని ఇప్పుడు అడిగారా? మీకు తెలిసిన రకాలు చెప్పండి నాకు. చాలా తక్కువ, అంటే పదుల సంఖ్యలో అంటే రైస్లో సోనా మసూరి, బీబీటీ అంతే. సోనా మసూరి, బీబీటీ ఇన్ని రకాలు ఉన్నాయని అంటే లేవు. ఇప్పుడు అది కాలక్రమేణా ఏమైంది, మార్పు వస్తూ అన్ని ఈ విత్తనాలు వచ్చిన తర్వాత ఈ ట్రెడిషనల్ విత్తనాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఒక 5,000 రకాలు ఉన్నాయంటారు. 5,000 రకాలు. 5,000 రకాల్లో కూడా నాకు చాలా తగ్గినాయి. ఇప్పుడు నేను ఆతో కొంచెం కష్టపడి ఒక 350 రకాల నుంచి స్టార్టింగ్లో 400 రకాల వరకు తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండియడం జరిగింది, సేవ్ చేయడం, రైతులకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఇన్ని రకాలు ఉన్నాయి, ఎందుకు ఇంత డైవర్సిటీ ఉంది, వీటి యొక్క గొప్పతనం ఏంటిది? ఒక్కొక్క ట్రెడిషనల్ రైస్ తినడం వల్ల ఒక్కొక్క సమస్య పోతుంది అని విన్నాను. ఒక్కొక్క రైస్ కి ఒక్కొక్క గుణం ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు మనం తింటున్న రైస్ లో ఈ గుణాలు ఉన్నాయా? షుగర్ ఉంది. ఒకప్పుడు మనకు ట్రెడిషనల్ సీడ్, ఒకప్పుడు షుగర్ ఎవరికైనా ఉందా?
లేదు నువ్వు 60 చిన్నప్పుడు 70 ఎక్కడ దాటిన తిన్నావా? వాళ్ళకి కాదు రేర్గా రేరుగా ఎప్పుడో డబ్బున్న వాళ్ళకి వచ్చేమో అనేవాళ్ళు అప్పుడు. అది ఎవరికి ఇంతమందికి ఇప్పుడు నూటిలో ఒక 20-30 మంది షుగర్ లేని ఎవరైనా ఉన్నారా, బీపీ లేని ఇంతకు ముందు ఉన్నారా? ఎవడు కష్టపడి పని చేసుకునేటోళ్ళు కదా, ఎవరికి లేవు. ఎందుకు? జొన్నలు తినేది, సజ్జలు తినేది, బలమైన ఆహారం తినేది. ఇప్పుడు పాలిష్ పట్టిన బియ్యంతో వచ్చిన అన్నం తింటున్నాం మొత్తం అంతా కూడా. దీంట్లో కూడా ఎందుకో వరిలో ఎన్ని రకాల అద్భుతమైనటువంటివి ఉన్నాయంటే మనకి షుగర్ తగ్గించేటివి ఉన్నాయి, నవారా అనేటువంటిది, బ్లాక్ రైస్ ఉన్నాయి, రెడ్ రైస్లు అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ బ్లాక్ రైస్లో మరీ ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటిది, ఈ మన రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది మొత్తం అంతా కూడా. ఈ క్యాన్సర్కి సంబంధించిన ఏ లక్షణాలు ఉన్నా కానీ మన దరిదాపుల్లోకి రావు, తగ్గించేటువంటి ఒక గుణం బ్లాక్ రైస్లో పర్టికులర్గా. రెడ్ రైస్లో కూడా ఉండే రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి వాటి లోపల. ఈ విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో రెడ్ రైస్ లోపల కూడా మొత్తం అంతా కూడా. సో ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి, ఎనర్జీ అంటే మన శరీరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ బిల్డింగ్ చేస్తుంది మామూలుగా, ప్రోటీన్ ఈ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడానికి. ఇప్పుడు మీకు ఇమీడియట్గా బాగా నీరసం వచ్చింది అనుకోండి, మామూలుగా మీరు గ్లూకోజ్ వాటర్ అనేది ఇస్తే ఏమవుద్ది, ఒక చెంచా వేస్తే ఏమవుద్ది, తొందరగా ఎనర్జీ వస్తుంది. సో ఆ ఎనర్జీ లెవెల్స్ బాడీలో పెరగడానికి మొత్తం అంతా కూడా మాపిల్లే సాంబా అనేటువంటి ఒక రైసులు కొన్ని ఉన్నాయి, కిచిలీ సాంబా అని, ఆ ఎనర్జీ లెవెల్స్ బాగుండడానికి. ఓకే, సో ఇంకా ఇప్పుడు కాటియానం అని ఒకటి ఉంటుంది మొత్తం అంతా కూడా. ఈ కాటియానంకు ఉండేటువంటిది ఏంటిది అని అంటే ఈ క్యాన్సర్కి సంబంధించి, ఇది తమిళనాడుకి సంబంధించింది. క్యాన్సర్ ఏదైతే ఉంటుందో, క్యాన్సర్ వచ్చినప్పుడు మనిషి శరీరంలో ఒక రకమైనటువంటి యొక్క వేడి మంటలు వస్తూ ఉంటాయి మొత్తం. సో ఆ బియ్యాన్ని జావలాగా కాసి దాంట్లో ఒకటి ఏమంటాం మన కరివేపాకు ఏదైతే ఉంటుందో, ఈ యొక్క కరివేపాకు ఆకులు వేసి పొద్దున్న వడగట్టుకొని తాగేస్తే అది ఆ మంట అనేది చల్లారుతుంది మొత్తం. సో అది తమిళనాడులో ఆయుర్వేదం దాంట్లో ప్రూవ్ అయింది, అది వాడుతూ ఉంటాం. సో అలాంటి రైసులు ఉన్నాయి మొత్తం. ఒక గుర్మాటియా అంటాం, గుర్మాటియా అనేది మన ఛత్తీస్గఢ్ ట్రైబ్స్ లోపల. సో ఆ రైస్లో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటిదయ్యా అని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి స్త్రీలకి ఆ ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ బియ్యాన్ని వండి పెడతారు. అలా సాంప్రదాయబద్ధంగా పెట్టుకుంటారు ఇంట్లో. వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెళ్లి, అబ్బాయికి పెళ్ళి అయింది లేదా కూతురికి పెళ్ళి అయింది, అవసరం పడుతుంది, ఆ పంట వేసుకుంటారు ముందే, ఆ బియ్యం పెట్టుకుంటారు ఇంట్లో రెడీగా పెట్టుకుంటారు. ఒకవేళ వీళ్ళ దగ్గర లేకపోతే చేతి బాధలు అలా తీసుకుంటారు. సో ఈ మన ఛత్తీస్గఢ్ మనకు భద్రాచలం ట్రైబ్స్ దాటిన తర్వాత కూడా ఈ కల్చర్ ఉంది, గుర్మాటియా అంటుంది. అదే మనకి పుంగార్ అని ఇదే ప్రాపర్టీస్ తోటి మనకి చెన్నై, తమిళనాడు ఈ ప్రాంతాలు ఏవైతే పుంగార్ అనేటువంటి ఒక రైస్, పుంగారు, ఈ యొక్క పుంగారు కూడా ఈ రెడ్ రైస్ మొత్తం అంతా కూడా. అది తినడం వల్ల నార్మల్ ఏమవుతుంది అంటే ఈ ఒక్కొక్క రైస్లో ఇప్పుడు మనకు ఇప్పుడు జనరల్గా చెప్తే ఇప్పుడు అంగన్వాడీకి వెళ్తాం, గుడ్లు ఇస్తారు, పాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు గుడ్లు పాలు అంటే పిల్లలు మంచిగా ఐరన్, దాంట్లో ఏముంటుంది, ఓ దాంట్లో ఐరన్ ఉంటుంది, ఓ దాంట్లో కాల్షియం ప్రోటీన్ ఉంటుంది. ఐరన్, ప్రోటీన్, కాల్షియం. సో వీళ్ళు ఎప్పుడో ఈ మన పెద్దలు ఈ రైస్లో ఇది ఉంది, ఇది తింటే నార్మల్గా అవుతుంది. ఇప్పుడు మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ ఆపరేషన్ జరుగుతుంది చెప్పలేం, లాస్ట్ వరకు చెప్పలేం కాదు, కోయాల్సిందే. అది ఇప్పుడు అట్లా తయారయ్యారు మనుషులు. ఎందుకు? మన యొక్క ఆహార అలవాట్లు మార్చుకున్నాం. ఇప్పుడు మనం తింటున్నటువంటిది బీపీటీలు ఇవి అవి మొత్తం అంతా కూడా ఈ దేశీ దాంట్లో అంటే ఏంటంటే ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, కొంత యంత్ర ఆహారం బలమైనటువంటి ఆహారం ఉంటుంది. తక్కువ ప్రొడక్షన్ ఇచ్చేది ఏదైనా కానీ ఎక్కువ బలంగా ఉంటుంది, ఎక్కువ రోజులు పండేది ఏదైనా కానీ ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకి ఒకప్పుడు అన్నీ కూడా 150-180 రోజులు పంట కాలం ఉండేటువంటి ఒక పంటలు ఉండేది, వరి పంటకు సంబంధించినది. కానీ ఈరోజు 120-130 రోజుల లోపల అయిపోతుంది. ఇంకా ఉన్నాయి మన ట్రెడిషనల్లో 180-200 రోజుల కాలం వచ్చేటువంటి పంటలు ఉన్నాయి. అది చాలా బలమైంది. ఎంత ఎక్కువ అయితే భూమి మీద నిలబడి ఉంటుందో, ఎక్కువ రోజులు ఉంటుందో, సూర్యుడి నుంచి ఎంత అయితే ఆ యొక్క సూర్యరశ్మి రైస్ ఉందో దాంట్లో ఆ న్యూట్రిషన్స్, ఆ పోషకాలు అనేది ఎక్కువ శాతంలో ఉంటుంది. అది మనిషికి అవసరం. తక్కువ టైంలో ఎక్కువ పండేది ఏదైనా కానీ దాంట్లో న్యూట్రిషన్ ఉండదు.
సో ఇవన్నీ కూడా మనకు పంట కాలాలు రకరకాలైనటువంటి ఒక పంట కాలాలు ఉన్నాయి, రకరకాల నేలలకి సంబంధించినటువంటి ఒక పంటలు ఉన్నాయి. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం లోపల పండేటువంటి ఒక వరి రకాలు వేరే ఉన్నాయి, మనకు రాజస్థాన్ ప్రాంతంలో ఎడారి లాంటి పంటలు వచ్చేటువంటి ఒక పంటలు వేరే ఉన్నాయి. బయోడైవర్సిటీ అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక బయోడైవర్సిటీతో ఈ అన్ని విత్తనాలు ఏర్పడ్డాయి. మొత్తం అంతా ఇన్ని విత్తనాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఆ ప్రాంతానికి ఆ యొక్క వాతావరణానికి అనుకూలంగా అవి మారతాయి, దాంట్లో ఉండేటువంటి ఒక తట్టుకోగలుగుతాయి, లోకల్ వాతావరణ పరిస్థితులకు అడాప్ట్ కాగలిగేటువంటి ఒక గుణం దీనికి ఉంది, వేరే దానికి దీనికి లేదు. సో ఆ లోకల్ వాళ్ళకి అవి ఉపయోగపడతాయి, అవి తినడం వల్ల ఉపయోగపడతాయి. మొత్తం అంతా కూడా ఎన్విరాన్మెంట్కి సెట్ అయిపోయి ఉంటుంది, వారికి ఏం కావాలో అది ఇస్తాయి. అది ట్రెడిషనల్ దేశీ విత్తనాల్లో ఉండేటువంటి యొక్క గొప్పతనం, అందుకే ఇది వాడమని చెప్పేది. మరి ఇటువంటి విత్తనాల్లో మీ దగ్గర కూడా ఉన్నాయి అంటున్నారు కదా, 300-350 వరకు. ఇవి మీరు రైతులకు ఇస్తూ ఉంటారా ఇప్పటికీ కూడా? ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ మన మిత్రులు ఉన్నారు, మాకు వాటర్ కు సంబంధించిన ప్రాబ్లం, తర్వాత వేరే వర్క్ లో ఉండడం వల్ల వీటినన్నింటినీ కూడా గుంటూరులో బాపన్న అని మన మిత్రుడు ఉన్నాడు, ఆయనతో చేయిస్తూ అక్కడ ఒక సీడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి వెళ్తున్నాం. వెజిటేబుల్ కు సంబంధించినటువంటి ఒక సీడ్స్ అనేది ఇప్పుడు మళ్ళీ మన ప్రొడక్షన్ లో ఉన్నాయి. వాటిని మాత్రం మొత్తానికి ఇలాంటి సీడ్స్ అన్ని కూడా రేర్ వెరైటీస్ మీరు కాపాడుతూ నెక్స్ట్ డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా గ్రేట్. ఏంటి అంటే అండి, దీన్ని తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. నాకు ఇంతకు ముందు దీని మీద అంత ఐడియా లేదు. నేను వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యంగా మా గురువుగారు హరినాథ్ రెడ్డి గారు అని ఉన్నారు. మొత్తం ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తోటి, ఆయన చెప్పినటువంటి ఒక విషయాలతోటి నేను కొంచెం బాగా ఇన్స్పైర్ అయ్యా మొత్తం. సో అలా ఆ క్రమం లోపల నాకు ఒకటి అనిపించింది అనమాట ఈ వ్యవసాయంలో. నాకు ఒక స్ఫూర్తి ఏమనిపించింది అంటే, డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఏదైనా చేయొచ్చు, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, అది పెద్ద విషయం కాదు. ఆరోగ్యము అనే దానికి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ముందు ఆహారం తినాలి. ఈ క్రమంలో నాకేమనిపించింది అంటే, ఈ సేకరించే క్రమం లోపల చాలా బాధ అనిపించింది. ఒక్కొక్క విత్తనాన్ని పట్టుకోవాలంటే దేశీ విత్తనం అంటే ఏంటి అని ఎంత కాదు వెళ్ళిపోయారు మొత్తం. విత్తనం దేశీ అంటే ఏంది, విత్తనం అంటే ఇదేంది విత్తనం. అయితే ఈ క్రమంలో నాకు అనిపించింది అనమాట, ఇంత మొత్తం అంతరించిపోతుందా ఉండదు మొత్తం అంతా, ఒకదానికి ఇంత తిరగాల్సి వస్తుంది. ఈ మనిషి అన్నాక మనం ఒక మనిషి పుట్టిన తర్వాత భూమి మీద వాడికి ఏదో ఒకటి రాసి ఉంటుంది. ఈ నీ జీవితంలో నువ్వు ఏదో ఒకటి మాకు పని చేసి నువ్వు చేసిన తర్వాత నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతావు. నాకేం రాసి ఉందిరా అని నేను నాకు అనిపించింది అనమాట. ఇది తర్వాత విషయం. ఇప్పుడు పోతున్న దాన్ని ఏదైతే ఉందో, ఒక కల్చర్ ఏదైతే ఉందో, దాన్ని వీలైనంత వరకు నిలబెట్టి దాన్ని అక్కడికి నలుగురికి వెళ్ళే విధంగా చేస్తే సరిపోద్ది అనేది ఒక సాటిస్ఫాక్షన్ వరకు నాకు జీవితంలో నాకు ఒక గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏదన్నా ఉంది అని అంటే నాకు ఇదే. నేను మళ్ళీ తర్వాత దేంట్లో వచ్చేది లేదు పోయేది లేదు, నా జీవితంలో నేను ఒక అర్థమైనటువంటి ఒక పని చేశాను అంటే ఈ విత్తనాలు తీసుకురావడం, రకరకాల ఆర్గనైజేషన్స్ తోటి కలిసి వర్క్ చేయడం నా అదృష్టం ఒకటి. సో ఈ ఇండియా లోపల చాలా ప్రాంతాలు తిరిగి అన్ని తీసుకొచ్చి కొంతమంది తోటి అసోసియేట్ అయ్యి, అక్కడ విజయరామ్ గారు అని ఇక్కడ కొంతమంది ఆర్గనైజేషన్ వ్యక్తులు ఉన్నారు, వారితో కలిసి పనిచేయడం, తిరిగి మనం కోల్పోయినటువంటి ఒక విత్తనాన్ని మళ్ళీ ఈ సమాజంలో తీసుకెళ్ళడం, అలాగే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో వచ్చేటువంటి ఒక సాధక బాధకాలు తెలుసుకొని వాటి మీద కొంచెం స్టడీ చేసి ఎలా చేస్తే బాగుంటుందో అనేటువంటి ఒక విషయాలు రైతులకు చెప్పడం. సో ఇలా రకరకాల కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉండదు. మామూలు విషయం కాదండి ఇదంతా కూడా. అంటే జస్ట్ ఇప్పుడు మనకి ఉపయోగపడేదే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అద్భుతంగా ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. నిజంగా చాలా మంచి ప్రయత్నం. ఒకటి ఏంటంటే, నా పిల్లలు హాస్పిటల్కి వెళ్ళకూడదు అనేది చాలా మంచి ఉద్దేశం. నా పిల్లలు వీలైనంత వరకు మన జనరేషన్ లోపల ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి ఆహారం దొరకాలి అని అంటే అందరికీ తెలియాలి, అందరూ పండియాలి. నా పిల్లోడు బాగుండడంతో పాటు అందరి పిల్లలు కూడా బాగుండాలంటే అందరూ పండిస్తేనే ఇది సాధ్యమవుద్ది అనేటువంటి ఒక చిన్న ఆలోచన. చాలా మంచి ప్రయత్నం. ముందుకు ఇంకా తీసుకెళ్ళండి ఇలాగే. మీ వల్ల ఇంకా చాలా మందికి ఉపయోగపడాలి. ఇలాంటి మన దేశీయ విత్తనాలు ఇంకా ముందు మనం ఇంకా కనిపెట్టాలి. అంటే పాతవి అన్నీ కూడా మనం మళ్ళీ సాధించుకొని మళ్ళీ వాటిని అన్ని పెంచుకొని ఆరోగ్యంగా అందరూ ఉండాలి. అందులో మీ ప్రయత్నం అనేది మీరు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నానండి. ఇలాంటి మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.